ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ఇలాగూ కన్నీరు గార్చి యేసయ్య పాదాలు పట్టుకుని ఆయన సముఖములో కన్నీళ్లతో గడుపుతున్న మనల్ని ఆయన ఏమాత్రము విడిచిపెట్టక, ఏమాత్రము త్రోసివేయక, ఏమాత్రం మనల్ని తృణీకరించక తన కృపను మన జీవితాల్లో విస్తరింపచేయునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు. 8 నుండి 12 వచనాలు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మల్ని విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏదనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలుగదు ఈ నామముననే. ఎవరినైతే మీరు తృణీకరించారో ఆ తృణీకరించిన ప్రభువైన యేసుక్రీస్తు నామము వలననే మనము రక్షణ పొందవలెనని గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఈ వాక్యాల్లో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆయనే మనతో మాట్లాడినట్లు 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బిగ్గరగా ప్రభుకి బిగ్గరగా చెప్పాలి. చెబితే బిగ్గరగా చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ తలలు పైకెత్తి నా ముఖం వైపు చూస్తూ మీరు ఈ మాటలు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. నిన్నటి దినమందు ప్రభు మాట్లాడారు. వాళ్ళందరూ వీరిని పట్టుకుని మీరు ఏ బలము చేత ఈ కార్యాన్ని చేశారు, మీకున్న బలమేంటి అని అపోస్తులైన వారిని నిలదీసి వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. వెంటనే పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. మమ్మల్ని మీరు నిలబెట్టి ఎందుకు మీరు ఈ కార్యం చేశారు, ఎవరి ద్వారా చేశారని మీరు అడుగుతున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా నేను పలుకుచున్న మాట ఏంటి తెలిసిన, మీరు సిలువేసి చంపేశారు కదా, ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతను పొంది ఉన్నాడో. స్తోత్రం కలుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తును మీరు తృణీకరించారు, మీరు నిరాకరించారు, మీరు పట్టించుకోలేదు. మీరు తృణీకరించినటువంటి ఆ రాయను దేవుడు మూలకు తలరాయిగా మార్చాడు. స్తోత్రం కలుగునుగాక. మీరు కొట్టివేశారు, ఆయన హింసించారు, ఆయన్ని తృణీకరించారు అని పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఈ నామమందే మీకు రక్షణ కలుగుచున్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని మరి ఏ నామములో రక్షణ కలగదు. ఈయన నామములోనే. ఎవరా నామము? ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే మీకు గొప్ప రక్షణ కలుగుచు ఉన్నది. మీరు ఆయన్ని పలుమార్లు తృణీకరించారు, చాలాసార్లు తృణీకరించారు, చాలా బాధ పెట్టారు. కానీ ఆ తృణీకరించబడిన రాయే ఇప్పుడు ఏమైందండి? మూలకు తలరాయిగా మార్చబడింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, ఈ రోజున ఒక అద్భుతమైన సత్యాన్ని మనం గ్రహించాలండి.
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడటండి అమ్మా, ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకరాలు చేశాడు, ఎన్ని మేలులు చేశాడు. ఎవరికైనా నష్టం చేశారు ఆయన? అందరినీ ప్రేమించాడు కదా, అందరి కోసం తన ప్రాణమే పెట్టాడు కదా. ఈ భూమి మీద కార్యాలు మాత్రమే కాదు, స్వస్థతలు మాత్రమే కాదు, అద్భుతాలు మాత్రమే కాదు, ఇదిగో ఈ బిడ్డలందరూ నాతో పాటుగా ఆ మహిమ గల రాజ్యములో ఉండాలని ఆయన శరీరాన్ని కూడా ఏం చేశాడండి? అర్పించేశాడు. ఒకే బలిగా తన శరీరాన్ని అర్పించి ఆయన బలైపోయాడు. ఇట్లాంటి ప్రేమ కలిగిన యేసయ్యను ఈ భూమి పైన అనేకులు తృణీకరించారు. వినండి చాలా శ్రద్ధగా. యేసుక్రీస్తుని తృణీకరించారండి. ఆయనే ఇల్లు కట్టుటకు మూలరాయి అయినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుని వారు తృణీకరించేశారట. అంటే యేసుక్రీస్తుని తృణీకరించారంటే యేసు ప్రభు బిడ్డలకు కూడా తృణీకారాలు, అవమానాలు అనేవి ఈ భూమి మీద వస్తాయా రావా? చెప్పండి. వస్తాయి ఖచ్చితంగా. చాలా మంది నిన్ను తృణీకరిస్తారు, నిరాకరిస్తారు. అలా నేను ఎవడైనా తృణీకరించినప్పుడు, నన్ను తృణీకరించినప్పుడు, చిన్నగా మాట్లాడినప్పుడు, ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు చాలా బాధ కలిగిద్ది మనకి. యేసుక్రీస్తుని తృణీకరించారంట. చూడండి బిడ్డలారా, కొన్ని విషయాలు. మార్కు సువార్త 9వ అధ్యాయము 12వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 12వ వచనం. అందుకాయన ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టినను మాట నిజమే అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలెనని. అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు ఏమవ్వాలంట? మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలెనని రాయబడుట ఏమి? లూకాసు వార్త 23వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి, యేసుక్రీస్తును తృణీకరించి, అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపారంట. బిడ్డలారా, మీరు చూస్తున్నారు ఎలాగూ యేసుక్రీస్తుని ఏం చేశాడంటమ్మా? ఏ రోజు చెప్పండి, ఏం చేశాడు? చెప్పండి, అక్కడ రాశాడు. ఏమండి? తృణీకరించాడు, అవమానపరిచాడు. ఏం చేశాడు? అపహాసించాడు. కొన్నిసార్లు మనం చూసి చాలా మంది అని ఏం చేస్తుంటారు? మాట్లాడతలేదు, నవ్వుతారు. వాళ్ళు వీళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారని నువ్వేమి దిగులు పడబాకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారండి, నన్ను తృణీకరిస్తున్నారండి, నా ఇంట్లోనే నాకు విలువ లేదండి, నా భర్త దగ్గర నాకు విలువ లేదండి, నా పిల్లల దగ్గర నాకు విలువ లేదండి, నా భార్య దగ్గర నాకు విలువ లేదండి, నా రక్త సంబంధుల మధ్య నాకు విలువ లేదండి, నా బంధువులందరూ నన్ను తృణీకరిస్తారండి. ప్రభు దగ్గరికి రాకముందు బాగానే ఉండేవారండి, ప్రభు దగ్గరికి వచ్చాక అందరు నన్ను తృణీకరిస్తున్నారండి, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత అందరు నన్ను తృణీకరిస్తున్నారండి, ఈ బొట్టు తీసిన తర్వాత అందరు నన్ను తృణీకరిస్తున్నారండి, రోజు ప్రార్థనకి వెళ్తుంటే ఏంట్రా వెళ్ళిపోతున్నాం అంటున్నారండి, చాలా అపహాసం చేస్తున్నారండి, చాలా బాధ కలుగుతుందండి అని నువ్వేమి దిగులు పడబాకు. యేసుక్రీస్తునే ప్రజలు ఏం చేశారు? తృణీకరించారు. యేసుక్రీస్తుకి తృణీకరణ కలిగితే, యేసుక్రీస్తుని అపహసిస్తే, ఏమండి ప్రభువుని నమ్మినందుకు మనల్ని ఈ భూమి మీద ప్రజలు అపహాసం చేయరా? రే అల్లులిగాలు వచ్చేస్తున్నారా అనరా? అబ్బో వీళ్ళే పరలోకి వెళ్ళిపోతారంటారా కట్టుకుని, మనమందరం నరకానికి పోతామంటారా? పెద్ద భక్తుల్లో తయారయ్యేలో అని ఖచ్చితంగా దేవుని బిడ్డలమైన మనకు తృణీకరణ వస్తుంది. చాలా శ్రద్ధగా మీరు వినాలి. ఏ రోజు ఏమండి యేసుక్రీస్తు ద్వారా ఏదైనా ఒక అద్భుతం చూడాలి అనుకున్నాడా లేదా? చెప్పండి, అనుకోలేదా? యేసు ప్రభు ద్వారా ఏదైనా సూచక్రియ చూడాలి అమ్మా అనుకున్నాడా లేదా? అటువంటి వాడే యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? తృణీకరిస్తున్నాడు, అపహాసం చేస్తున్నాడు.
ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ఎంతగా తృణీకరించబడ్డారో యెషయా గ్రంథంలో కూడా చెప్పారండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం చదవండి. అతడు తృణీకరింపబడిన వాడు, యేసుక్రీస్తు వలట తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడు, వ్యసనాక్రాంతునిగాను, వ్యాధిని అనుభవించువానిగాను, మనుష్యుడు అసలు చూడలేనంతగా యేసుక్రీస్తు వారిని అంతగా తృణీకరించబడి, అంతగా కొట్టబడి, అంతగా అవమానపరచబడి, అమ్మ విన్నారా, అసలు మనుషులు ఎవరు చూడలేరంట. అన్ని గాయాలు ఆయన శరీరంలో జరిగినాయి అంట. గొప్ప దేవుడైన జీవాధిపతి అయిన దేవుడు, అమ్మ విన్నారా, ఆ ప్రభువుని చాలా సార్లు చాలా మంది తృణీకరించారు. కానీ ఆయన ప్రేమ ఏంటో చెప్పనా, ఆయన ప్రేమ, ఆయన ఎంతమంది తృణీకరించినా ఆయన ఎవరిని తృణీకరించలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. చదివితే స్తోత్రం చెప్పండి. చూడండి, యేసయ్య ప్రేమ ఎంత గొప్పది, దేవుని ప్రేమ ఎంత గొప్పది. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 24వ వచనం. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 24వ వచనం. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, ఆయన బాధపడే వారి బాధను తృణీకరింపలేదు. పండుగట్టిగా ఇప్పుడు ఇలా అందరూ మీ తలలో గుమ్మములారా మీ తలలో పైకెత్తుడి, మహిమగల రాజు మీలో ప్రవేశించును గాక. నువ్వు బాగా బాధలో ఉన్నావు అనుకోండి, బాధలో ఉన్నావు అనుకో, కొన్ని పరిస్థితుల్లో ఎప్పుడు బాధ అని కొన్ని పరిస్థితుల్లో మనుషులు మనకున్న బాధలను ఏం చేయొచ్చు, వాళ్ళు తృణీకరించవచ్చు. కానీ ఇక్కడ దేవుని ప్రేమ కోసం మాట్లాడుతూ ఆయన అన్నాడు, మరోసారి చదివితే, ఆయన బాధపడే వారి బాధను తృణీకరించేవాడు కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి యేసయ్యానికి స్తోత్రం అని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బాధపడే వారి బాధను ఆయన తృణీకరించలేదు. వింటున్నారండి? ఎవరైతే హృదయములో వేదనతో బాధతో దిగులుతో నలిగిపోతున్నారో ఖచ్చితంగా వినండమ్మా, వారి బాధను తృణీకరించకుండా వారి బాధను, అమ్మ విన్నవా, యేసయ్య పట్టించుకునేవాడై ఉన్నాడు. ఆమేనండి. చదువులెత్తి స్తోత్రం చెప్పండి గట్టి గట్టిగా చెప్పాలి, యేసయ్యని స్తోత్రం అని. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అర్థమైంది మీకు? ఆయన తృణీకరించేవాడు కాదు. ఖచ్చితంగా 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 ఆయన వారి బాధను పట్టించుకుంటాడు. ఇంకేం చెప్తున్నాడమ్మా, బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఇలా చూడండి, అందరూ తృణీకరణల మధ్యలో, భయానకమైన పరిస్థితుల మధ్యలో ఈ రాత్రి ప్రభువు దగ్గరికి వచ్చి అందరి చేత వెలివేయబడి, దూషించబడి, నిరాకరించబడి, తృణీకరించబడిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే ప్రభు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగా. యేసయ్యను నమ్ముకున్నందుకు నిన్ను అందరూ తృణీకరిస్తున్నారా? ప్రభు దగ్గరికి వస్తున్నందుకు అందరు నిన్ను తృణీకరిస్తున్నారా? భక్తి చేస్తున్నందుకు అందరు నిన్ను తృణీకరిస్తున్నారా? నువ్వు నేర్చుకోవలసింది, గుండెల్లో సువర్ణాక్షరాలతో రాసుకోవలసింది, మనకంటే ముందు మన యేసయ్యను ఏం చేశారు? అందరూ చెప్పండి, ఏం చేశారు? తృణీకరించారు. అదే 22వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తామండి. అదే 22వ కీర్తనలో మనం ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. 6వ వచనం నుంచి చూడండి. దేవా, నేను నరుడును కాను. అమ్మ చూసారండి ఎంతగా అతని జీవితాన్ని, అమ్మ వినాలి చాలా శ్రద్ధగా, ఎంతగా ఆ వ్యక్తి జీవితాన్ని ప్రజలు తృణీకరించారంటే ఒక మనిషిలా ఆ వ్యక్తిని గుర్తించలేదంట. ఆ వ్యక్తిని ఎలా చూస్తున్నారండి? ఒక పురుగులా చూస్తున్నారంట. ఎలా చూస్తున్నారు?
చదవండి. నేను నరుడను నరుడను కాను, నేను పురుగును నరుల చేత నరుల నిందింపబడిన వాడను, ప్రజల చేత ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. చూస్తున్నారండి, అంటే ఇతన్ని ప్రజలందరూ తృణీకరిస్తుంటే, నరులందరూ ఏం చేస్తుంటే నిందిస్తుంటే, నరులందరూ నిందిస్తుంటే, ప్రజలందరూ తృణీకరిస్తుంటే, ఇక ఈయనకి అనిపించిందంట, చిచ్చి నేను మనిషిని కానేమో, నేను ఎవరిని, ఒక పురుగు కంటే హీనంగా నన్ను చూస్తున్నారే. ఈ రోజున కొన్ని సందర్భాల్లో నువ్వు గతంలోకి వెళ్తే కొన్ని సందర్భాల్లో అటువంటి చూపులు కొంతమంది నిన్ను చూశారు. అవునా కదా? చెప్పండి, చూడలేదా? చూశారు. నేను పురుగు కంటే హీనంగా మనల్ని చూశారు అని మన ముఖం పైన ఉమ్ము వేశారు. పురుగు కంటే వాళ్ళు మాట్లాడిన మాటలో, వాళ్ళు చేసిన ఆ తృణీకరమైన ఆ మాటలో మనకి జ్ఞాపకానికి వస్తే, చిచ్చి ఒక మనిషిగా కూడా నన్ను గుర్తించకుండా ఒక పురుగులా మాట్లాడారండి వాళ్ళు. ఒక మాట చెప్పనా, మనుషులు అలా మాట్లాడి ఉండొచ్చేమో, మనుషులు నిన్ను పురుగు కంటే హీనంగా తృణీకరించి ఉండొచ్చేమో, కానీ దేవుడు ఏ రోజు మనలను, మన బాధని, మన కన్నీళ్లను తృణీకరించేవాడు కాదు. గట్టిగా చదివితే స్తోత్రం చెప్పండి. గట్టిగా తృణీకరించడు ఆయన. పురుగును ప్రభువా, చదువునా ఏమన్నాడు? నరుల చేత నిందింపబడిన వాడిని, ప్రజల చేత తృణీకరింపబడిన వాడిని, నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి. ఏం విరిచంట? ఎలాగది చెప్పండి, తెలియనట్టు చూస్తున్నారండి. పెదవి విరడం అంటే ఎలాగా? తెలీదా మీకు? అది చెప్పండి, మాకు తెలియదు అడుగుతున్నాం. పోనీ నేను చెప్తుంది కరెక్టో రైట్ చెప్పండి. కరెక్టా రైటా కాదా? మరి పెదవులు నడిచిన అంటే ఏంటి? స్తోత్రం చెప్తానేదండి. గట్టిగా ఆమేనండి. అయితే వేరే తర్జుమాలు చూసి చెప్తాను మరి. అంటారా? అంటారా? ఎప్పుడు మనం ఏం చేస్తుంటే మూతి తిప్పడం కాదు, దీన్ని ఎలా ఇడతారండి. మూతి తిప్పడం అయితే అది వేరే. అది మూతి తిప్పేది బాధపడినప్పుడు రాదు, అది సరదాగా అది వేరు. ఈ పెదవి విరిచి అసలు ఈ బతికేది బతుకున్నాడు కదా, వాళ్ళకి ఎందుకండి? మనం బతికేది మనం బతుకున్నాం కదా, వాళ్ళకి ఎందుకండి? మనల్ని చూసి వాళ్ళు అని పెదవి విరుతారు. అలా పెదాలు విరిసేవారి నోట్లో దేవుడు మట్టి కొట్టునుగాక. గట్టిగా ఆమేనండి. ఏం మీరు వాళ్ళ ఫ్రెండ్స్లా ఉన్నారు? మంచిగా మాట్లాడతారు మరి మీరు వాళ్ళ ఫ్రెండ్సే. ఆమేనని గట్టిగా చెప్పారా? చూడండి ఎంత వేదనలో చెప్తున్నాడు అక్కడ. ప్రభువా, నన్ను చూచిన వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. చూడండి, ఇందాడ ఏరో దేశంలో ఏం చేశాడు? తృణీకరించి అపహసించాడు. ఇక్కడ భక్తుని కీర్తనకారుని కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు తృణీకరించి అపహసించుచున్నారు. ఇలాగ మనుషుల చేత అనేకమైన తృణీకరణలు పొందినటువంటి వ్యక్తి, ప్రభువా మనుషుల చేత నిందించబడుతున్నాను, మనుషుల చేత తృణీకరించబడుతున్నాను, నేను నరుణ్ణి కాదు ప్రభువా, పురుగు కంటే హీనమా అని అదే కీర్తనలో అప్పుడు చెప్తున్నాడు. ఏమని? 24వ వచనం ఏమని చెప్తున్నాడు? అప్పుడు ఆయన బాధపడు వారి బాధను, ఎలా బాధపడుతూ ఈ కీర్తనలో చెప్తున్నాడు, ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు. గట్టిగా చదివితే సయానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. అంటే అదే ప్రార్థనలో ఏం చెప్పాడు? వాళ్ళని ఎలా తృణీకరిస్తున్నారయ్యా, అవమానపరుస్తున్నారయ్యా, పురుగు కంటే హీనంగా చూస్తున్నారైనా, అయినా నీవు నన్ను, నా బాధను తృణీకరించలేదని ఆ ప్రార్థనలోనే తనకి తానే ఏం తెచ్చుకున్నాడండి? ధైర్యము తెచ్చుకొనుచున్నాడు. నమ్మిన వారి గట్టిగా చప్పలు కొడుతున్నాడుతో స్తోత్రం చెప్పండి. బిగిరిగా ప్రభుకి స్తోత్రం చెబుతూ బిగిరిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆ ప్రార్థనలోనే
అసలు ఎంత నిందించబడ్డాడో, ఎంత తృణీకరించబడ్డాడో, ఎంత పురుగు కంటే ఏనంగా వాళ్ళు చూశారో, ఎలా తల ఆడించారో, ఎలా అవమానపరిచారో, అపహాసం చేశారో, అవమానించారో. ఆ పరిస్థితి మనకి ఏర్పడితే మనం ఏం చేస్తామండి? వెంటనే కచ్చా వేసి ఏంటే అని ఇంటి మీదకి వెళ్ళిపోతాం, గొడవకి వెళ్ళిపోతాం. ఈ భక్తుడైతే ప్రార్థనలోనే, ప్రభా వాళ్ళైతే నన్ను తృణీకరించారయ్యా, వీళ్ళు నన్ను తృణీకరించారయ్యా, ఇప్పుడు నా బాధని నువ్వు తృణీకరిస్తే నాకు ఎవరో సహాయం చేయగలరు? నువ్వు నా బాధని తృణీకరించేవాడివి కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 69వ కీర్తన 33వ వచనం. 69వ కీర్తన 33వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. అనాదిగానున్న చదవాలి. 69వ కీర్తన 33వ వచనం. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు, దరిద్రుల మొర్రను ఆలకించేవాడు. ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు. గట్టిగా చెదిరితే సయానికి స్తోత్రం అని చెప్పండి. ఖైదు అనండి అందరూ. అంటే అర్థం ఏంటి? బంధకం. బంధకములలో ఒకవేళ నువ్వు ఏదైనా కొన్ని బంధకాల్లో ఉన్నావా? ఆ కొన్ని బంధకాల్లో ఉండి నలిగిపోతుంటే ఈ రాత్రి దేవుడు నీకు శుభార్త చెప్తున్నాడు. నీకు ఉన్న బంధకాలను చూసిన దేవుడు నిన్ను ఏ రోజున తృణీకరించాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దానికి నేను ఉన్నానండి, బాగా అప్పులు బంధకం అయిపోయాను, అప్పుల్లో నేను కూరుకుపోయాను అనుకోండి, బాగా అప్పుల్లో కూరుకుపోయాను అనుకోండి, బాగా అప్పులు ఎక్కువ చేశాను అనుకోండి, అప్పులు బంధకంలో నేను ఉన్నాను అనుకోండి, అప్పులనే జైల్లో నేను పడ్డాను అనుకోండి, నా బంధువులందరూ అంటారు, ఆడ తప్పు చేయాలా అని నన్ను ఏం చేస్తారు? నాకు ఫోన్ చేస్తారే, బాబు కొద్దిగా వడ్డీకి అడ్జస్ట్మెంట్ చేయరా అని అంటారని నాకు ఫోన్ చేయకుండా నన్ను ఏం చేస్తారో పక్కన పెట్టేస్తారు. అవునా కదా? మాట్లాడతారు, ఇది పక్కన పెట్టరా? ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్నెవరైతే తృణీకరించారో, ఎవరైతే ఏలం చేశారో, ఎవరైతే నన్ను పురుగు కంటే హీనముగా చూశారో, వింటున్నావా? వాళ్ళని దేవుడు రేపన్న రోజున మన కాళ్ళ యొద్దకు తీసుకురాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి. నమ్మిన వారి చేతులైతే స్తోత్రం చెప్పు గట్టి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరైతే నిన్ను నిరాకరించారో, నువ్వు వద్దనుకున్నారో, నువ్వు వేస్ట్ ఫెయిల్ అనుకున్నారో, నాకు నువ్వు వద్దులే, నువ్వు పురుకంటే ఈనుడురా, పురుకంటే ఈనరాలవి అని నన్ను కానీ ఎవడైనా తృణీకరిస్తే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఎవరైతే మనల్ని తృణీకరించారో ఆ తృణీకరించిన వారిని దేవుడు మన పాదాల దగ్గర వస్తాడట. ఆమేనండి. హుషారు లేదు మీకు? గట్టిగా చెప్పా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి ఆ మాట, ఎంత అద్భుతమైన మాట. 60వ కీర్తన 14వ వచనం. 60వ కీర్తన 14వ వచనం. క్షమించండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనం. నిన్ను బాధించిన వారిని, అదిగో అండర్లైన్ చేసుకో అమ్మా, అయ్యా, బ్రదర్, సిస్టర్, వాగ్దాన పూర్వకంగా రాసుకో ఈ మాట. చెప్పండి. నన్ను బాధించిన వారి సంతానపు వారు, నన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడిదరు. అంటే నా యొద్దకు వచ్చి సాగిలపడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఎలా చెప్పనా? అందరిలో చూడండి. దావీదుని సౌలు పురుగు కంటే హీనంగా చూసి తృణీకరించాడా లేదా? మాట్లాడండి కదా. సౌలు కొడుకు యోనాతానుకి ఉన్నటువంటి కొడుకు మెఫీబోషెత్. అంటే సౌలు గారి మనవడు. కొన్ని సంవత్సరాలు పోయిందో విన్నారా, సౌలు దావీదుని చాలా తృణీకరించాడు, చాలా బాధ పెట్టాడు, చాలా ఇబ్బందులు పాలు చేశాడు. అమ్మ విన్నారా? కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ సౌలు మనవడు వచ్చి ఇప్పుడు ఎవరి దగ్గర సాగిలి పడుతున్నాడమ్మా? దావీదు దగ్గర సాగిలి పడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి. చెప్పాలి సయానికి స్తోత్రం అని చెప్పండి గట్టి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరొకసారి స్పష్టంగా చదువునన్నమాట. నిన్ను బాధించిన వారి సంతానపు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. గట్టిగా చదివితే సయానికి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పాలి, బిగ్గరగా సయానికి స్తోత్రం అని చెప్పండి. చెప్పండి. నన్ను తృణీకరించిన వారందరూ, చెప్పండి, నన్ను తృణీకరించిన వారందరూ నా కాళ్ళు దగ్గరికి రాబోతున్నారు. మీ పక్క వారు చూసిన చెప్పండి. నిన్ను తృణీకరించిన వారందరూ
పక్క వారి భుజసనొద్దు చెప్పు, నేను తృణీకరించిన వారు అందరూ నీ కాళ్ళ ఎద్దుకు రాబోతున్నారు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పు. నవ్వుతూ చెప్పారా, ఉసురమని చెప్పారా? మా కళ్ళ కళ ఉందా మీకు? దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పు గట్టిగా. అర్థమవుతుందండి? ఈరోజు 100 కిలోమీటర్లు వెళ్ళడం, 100 కిలోమీటర్లు రావడం, 200 కిలోమీటర్లు అంకుల్ గారిని వేసుకెళ్ళిపోదాం అనుకున్నాం. మాకే టైట్ అయిపోయింది వ్యాన్. ఇంకెవరైనా ఇంకొకరు ఎక్కారని నేను పైకి ఎక్కేయాలి. అలా ఉంది వ్యాన్ మొత్తం బ్యాచ్కి. ఇక కుంటుకాలతోనే డ్రైవింగ్. 100 కిలోమీటర్లు అటు, 100 కిలోమీటర్లు అటు, 200 కిలోమీటర్ల డ్రైవింగ్. అర్ధరాత్రి ఎప్పుడో పడుకున్నాం, తెల్లవారుజామున ఎప్పుడో లేచాను. లేచి మీ అందరి కుటుంబాల కోసం ప్రార్థనలు చేసి, సరిగ్గా వాళ్ళని 6ంటికి రమ్మన్న 6కి ముందే మీ అందరి కుటుంబాల కోసం ప్రార్థనలు చేసేసి, అపోస్తుల కార్యాల కింద నా పాఠం 2 అధ్యాయాలు పూర్తి చేసేసి వెళ్ళి సీటు బిగించుకుందాం అనుకునేసరికి వచ్చారు. సరిగ్గా 6ంటికి వచ్చేసారు. వెంటనే వెళ్ళాం అక్కడికి. ఇక వాళ్ళ పాటలు పాడుతూనే ఉన్నారు, పాటలు పాడుతూనే ఉన్నారు. కొద్ది బయట హాల్లో కూర్చొని 8 అధ్యాయాలు పూర్తి చేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. పొద్దునే 2 అయిపోయినాయి, ఎందుకక్కడ అయిపోయినాయి. అయిపోయింది. ప్రభా మరి నాకు వచ్చిన ప్రసంగమేనైనా, మరి ఎప్పుడు వెళ్తాం తెలియదునైనా, మరి ఏ టైం అవుతుందో తెలియదు ప్రభా అని కూర్చొని ఉంటే దేవుడు కొన్ని ఆలోచనలు ఇవ్వడం మొదలు పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. బైబిల్ తీసాను, చదువుతున్నాను, ధ్యానిస్తున్నాను. అలా ఆలోచిస్తుంటే వెంటనే మాట్లాడిని దేవుడు మనకి ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. గట్టిగా ఆమేనండి. అర్థమైందని. కాబట్టి ఈ కార్ డ్రైవింగ్ చేసి బాగా బోన్ పెయిన్ వస్తుంది. లోపల ఆ హోల్స్ ఉన్నాయి కదా, అందుంచి కూర్చొని చెప్తున్నాను. లేకపోతే ఈరోజు మనం నిలబడే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొద్ది నీరసం శరీరంలో ఇవన్నీ కలిగి కొద్ది కూర్చుని చెబుతున్నాను. ఏమండి 6:15 వచ్చామండి. 6:15 రావడం గ్రేజర్ అంజయ్ అని వెళ్ళిపోయి తలారా ఫ్రెష్గా స్నానం చేశాను. అప్పుడు కొద్దిగా రీఫ్రెష్ అయ్యాను. ఒక పావు గంటలో స్నానం చేసి మళ్ళీ 6:30 కల్లా మందులోకి వచ్చాను. మందులో ప్రశాంతంగా స్తోత్రం రక్తం చేయమని అలా కనిపెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి సంతోషంగా. పక్కవారి ముఖం చూసి నామంగా అదిలే కాదు, పక్కలో చెప్పండి, నిన్ను తృణీకరించిన వారు, ఎక్కడ చెప్పండి, నిన్ను తృణీకరించిన వారు నీ పాదాల యొద్దకు రాబోతున్నారు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పు. యేసుక్రీస్తుని తృణీకరించి బాధ పెట్టారు కదండి. రేపు పొద్దున వాళ్ళందరూ ఎవరి పాదాలతో నిలబడిపోతున్నారు. దీంట్లో ఇంకొక పాఠం చెప్పనా? కాబట్టి మన జీవితాల్లో మనం ఎవరిని ఎన్నడనే కానీ తృణీకరించరాదు. ఆమేనన్నారు. ఇప్పుడు ఎందుకండి బతికేది అంతకాలం మనం? నాకు డబ్బు ఉంది, నువ్వు డబ్బు లేనాడు, ఇప్పుడు నాకు టాలెంట్ ఉంది, నీకేం లేదు, అలా ఉండి. నాకు చదువు ఉంది, అలా ఉండి. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎట్ లాస్ట్ అనకూడదు. నీకే వచ్చి మరి 4 ఇంగ్లీష్ ముక్కలని తృణీకరించేసి ఇలా మనం ఎవరినైనా తృణీకరిస్తానంట మనకి బైబిల్ ఏమైనా పేరు పెట్టింది తెలుసా? చూడండి, ఆ పేరు కూడా చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు అంట. ఎవరంట? ఇప్పటిదాకా ఏమో ఎలా చెప్పో మళ్ళీ భలే తిప్పేసేవే కత్తి. స్తోత్రం చెప్పండి. మరి గట్టిగా ఆమేన్ అంటలేదు, స్తోత్రం అంటలేదు. హల్లెలూయా. మరి ఉపదేశం అంటే ఏంటి అనుకున్నా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిన్నెవడైనా తృణీకరించడం వింటున్నావా? రేపు నీ దేవుడు ఎక్కడ తీసుకొస్తాడో మాట్లాడండి, నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, నన్ను తృణీకరించేవారు అందరూ బుద్ధి లేని వాళ్ళు. గట్టిగా చెప్పండి. మీరు అలా టెన్షన్ ఉన్నారంటారు బాబు. మీరు భయం వేస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? తన పొరుగు వారిని తృణీకరించువాడు. ఎవడాడు? బుద్ధి లేనోడు అయితే, బుద్ధి లేని వాళ్ళు అయితే పొరుగు వాళ్ళని ఏం చేస్తారు? అంటారు. ఏం పట్టుకుపోతుంది భూమి మీద సత్యగా? పుట్టగానే క్లాత్ కప్పారు మన ఒంటి మీద వస్త్రం. సత్య కూడా ఏం కప్పుతారు? వస్త్రం కప్పేస్తారు, తెల్లగొడ్డ. అమ్మా అలా కాదమ్మా, ఎంత ఇష్టపడి కొనుక్కుందో 10,000 చీర పెట్టాను అన్నాం అనుకో. పెడితే ఆ పైన ఏం పట్టదో? బాక్స్ పైన మాట్లాడతలేదు, మూత పట్టదో. చేసే ఈ చీరని తీసి అంటాను పాస్టర్ గారు. నేను ఆఖరికి 10,000 రూపాయలు ఇష్టపడి కొనుక్కొని బీరువాలో పెట్టుకున్న ఆ చీరను కూడా బాక్స్లో పెట్టనిస్తానా? ఎందుకు పెట్టినంటే బాక్స్ సరిపోదు. అప్పటికి దండలు మొత్తం చేస్తారు కదా జనాలు. మూతట్టదు. మళ్ళీ
మా వాళ్ళకి సెంటిమెంట్ మూత పెట్టాలా, 2 మేకలు కానీ కొట్టాలా, కొట్టకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎగుతారని భయం వాడికి. పోనీ ఇప్పుడు పూడి చేస్తున్నాం కదా, మూత పెట్టి పూడి చేసి మూత పెట్టి పొడుచునండి, మూత పెట్టి మేకలు కొట్టేస్తారు, మళ్ళీ మేకలు కొట్టాక పొడుస్తారు. అలా కదరా, పోనీ ఇంకెలా మనం పెట్టేసి పట్టేసేసి అబ్బాయి పాచు గారు మేకలు కొట్టాలంటాడు. ఏం పట్టుకుపోతామండి ఈ భూమి నుంచి మనం? ఎవన్న పడితే ఒక్కొక్కరికి ఎప్పుడు ఇసుకే, మొగుడి మీద ఇసుకు, భార్య మీద ఇసుకు, పిల్లల మీద ఇసుకు, అందరి మీద ఇసుకో. ఇంకేంటి వీడికి పెద్ద గొప్పోళ్ళలాగా, వాళ్ళేమో ఎందుకు పనికిరానులాగా. వీడికి దేవుడు ఏమని పేరు పెట్టి తెలిసిన ఇటువంటి ఇసుగ్గాలకి, ఎవరల్లా ఇసుగ్గాల నుంచి నసగాల నుంచి ఏదో పెట్టుకుని పేరు. నేను స్తోత్రం చెప్పండి. ఎవరిని పడతానని తృణీకరించేవాడిని ఏమని పెట్టారంటే బుద్ధి లేనుడు అంటాడు. ఎవడాడు? బుద్ధి లేనుడు. కాబట్టి చెప్పండి, నన్ను తృణీకరించేవారు ఎవరల్లో? బుద్ధి లేని వాళ్ళు. చెప్పండి, నన్ను తృణీకరించే వాళ్ళు నా కాళ్ళ ఎద్దుకు రాబోతారా? స్తోత్రం చెప్పండి. పక్కవారు చూసిన మిమ్మల్ని తృణీకరించే వాళ్ళు మీ కాళ్ళ ఎద్దుకు వస్తారు. చూసారా? ఇంకొక అద్భుతమైన మాట కూడా మీకు చెప్తాను. ఇలా మనం తృణీకరించబడితే మనకు కలిగే రెండవ అద్భుతమైన మేలు ఏంటంటే, ఒకటి, మనం తృణీకరించబడితే తృణీకరించే వాళ్ళని ఎక్కడ తీసుకొస్తాడు ఆయన? రెండవది చూద్దామా బిడ్డలారా, ప్రభు సన్నిధిలో పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు, జ్ఞానులే నాకు ఈ జ్ఞానం ఉందా, జ్ఞానం ఉంది అని జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని, లోకములో ఉండే వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను తృణీకరించబడితే నాకు మంచిది అనండి అందరూ. మీ పక్కవారు చూసి మీరు తృణీకరించబడితే మీకు మంచిదని చెప్పండి. ఎందుకు మంచిదో తెలుసా? అలా మనుషుల్ని తృణీకరిస్తే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడంట. ఆమెను అంటలేదు మీరు. అర్థమవుతుంది ఈరోజు పాఠం? ఎవరు ఎన్నుకుంటాడు నిన్ను? దేవుడు ఎన్నుకుంటాడంట. అందరూ వేస్ట్ ఫెలో ఇటు వేస్ట్ అన్నాడు అనుకో, నువ్వేం దిగులు పడిపోకు. వేస్ట్ అనుకొని ఈ వేస్ట్ని దేవుడు అద్భుతమైన బెస్ట్గా మార్చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. నెంబర్ 1 బెస్ట్గా మారుస్తాడు నిన్ను. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకుంటాడండి నిన్ను. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు కొంతమంది సిగ్గుపడిపోతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అగ్ని దిగొచ్చింది. బయలు ప్రవక్తలందరూ ఏమైపోయారండి? సిగ్గుపడిపోయారు. స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా మీకు? కొంతమంది బతుకు ఎప్పుడు ఇంతేనండి. యేసుక్రీస్తుని తృణీకరిస్తారు. ఇంకేం తృణీకరించారంట బైబిల్లో కొంతమంది బ్యాచ్. ఇంకెప్పుడు తృణీకరణ ఇదే. వాళ్ళ బ్రతుకుల్లో ఎటువంటి వాటిని వాళ్ళు తృణీకరించేశారో దాదాపుగా 10 సంగతులు రాశాను. గబగబా చూద్దాం. మొట్టమొదటి మాట, ఆదికాండము 25వ అధ్యాయము 34వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 34వ వచనం. యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. దీనికి నేను రాస్తున్నాను, కృప ద్వారా దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని తిండి కోసం తృణీకరించేశాడు. వింటున్నారమ్మా? కొంతమంది ఎవరిని తృణీకరించారు? మాట్లాడతలేదు. చెప్పండి ఎవరిని? యేసుక్రీస్తుని అనండి గట్టిగా. ఇప్పుడు ఇతని పేరేంటి? ఏసావు. దేన్ని తృణీకరించాడు?
జ్యేష్ఠత్వాన్ని ఈ జ్యేష్ఠత్వం ఏసావు ఎలా పొందుకున్నాడు? దేవుని కృప ద్వారా పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. జ్యేష్ఠత్వం చాలా ఉన్నతమైనది. జ్యేష్ఠత్వాన్ని ఎప్పుడు ఎవడో పోగొట్టుకోకూడదు. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోకూడదు. తిండి కోసం ఉన్నతమైన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? ఏసావు తృణీకరించేశాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తుని తృణీకరించడం కాదు, ఇట్లాంటి మనుషులు భూమి మీద ఉన్నారు. జ్యేష్ఠత్వం దేవుని కృప ద్వారా పొందుకున్న జ్యేష్ఠత్వాన్ని ప్రాణం పోయేదాకా కాపాడుకోవాలా వద్దండి? కాపాడుకోవాలి కదా. ఎబ్రీ సంఘములు అన్నాడు, జ్యేష్ఠుల సంఘం అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏ సంఘం అంట? జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠుల సంఘముగా ఉండవలసిన నీవు తిండి కోసం, తుచ్చమైన అభిలాషల కోసం నీ జ్యేష్ఠత్వం అంటే ప్రథమ స్థానాన్ని కోల్పోతావా? ప్రథమ స్థానాన్ని ఏ రోజు మనం కోల్పోకూడదు. తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని తృణీకరించేశాడు ఎవరైనా? ఏసావు బిడ్డలారా. మరికొందరు దేన్ని తృణీకరించారో తెలిసిన సమయం లేదు కనుక చూద్దాం. చాలా వేదనలో నుంచి పరిశుద్ధాత్ముడి మాటలు మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 31వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 31వ వచనం. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించెదను. మీరు తృణీకరించిన దేశమును చూసారండి. దేవుడు సిద్ధపరుస్తున్న వాగ్దాన దేశాన్ని వాళ్ళు ఏం చేశారంటమ్మా? తృణీకరించారంట. చూస్తున్నారా? ఎవరు సిద్ధపరుస్తున్న దేశం అది? మాట్లాడండి. యేసయ్య అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఎలా చూస్తున్నారు? ఏం చేస్తున్నాడు? విన్నారు కదా, మనం మర్చిపోయారా? విజ్ఞాపన. ఇప్పుడు ఈ పాయింట్కి చెప్పాలి. ఏం చేస్తున్నాడు? స్థలము సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. దేవుడు నీ కోసం ఒక ఉన్నతమైన దాన్ని సిద్ధపరుస్తుంటే ఆ ఉన్నతమైన ఆ దేశమును నువ్వు తృణీకరిస్తే, మనం కాదు, కొంతమంది ఏం చేశారంట? తృణీకరించారట. వాళ్ళు తృణీకరించారు కాబట్టి దేవుడు ఇప్పుడు అన్నాడు, మీరు తృణీకరించిన ఆ దేశాన్ని మీ బిడ్డలకి ఇస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. అర్థమైంది మీకు? ఇప్పుడు క్రీస్తుని తృణీకరించుట, తిండి కోసం ఉన్నతమైన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించుట, ఇంకా దేవుడు సిద్ధపరుస్తున్న దేశమును తృణీకరించుట. చాలా విషయాలు ఉన్నాయి బిడ్డలారా. ప్రభువునే తృణీకరించి నష్టపోయినట్టు కొంతమంది. చూడండి నా మాట. సామ్యుయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. సామ్యుయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెను. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచే వారిని నేను ఘనపరుతును, నన్ను తృణీకరించే వారిని ఏమవుతారు? వారు తృణీకరణ పొందుకుంటారు. నష్టం ఇది. ఎవరిని తృణీకరిస్తే? ఎప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి కనపరచాలి. చదురతి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది నష్టం. ఇది మీరు యేసుక్రీస్తుని తృణీకరించారు అన్న చోటన మీరు రాసుకోవడం సరిపోతుంది. తర్వాత బిడ్డలారు ఇంకా చూడండి, చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, చూద్దామా? త్వరగా చదవాలి నాన్నగారు. సామ్యుయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. సామ్యుయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. నీవు యెహోవా మాటను తృణీకరించి. చూసారండి, దేవుని మాటలు తృణీకరించుట. 2వ దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించి. దేవుని దూత అంటే ఎవరండి? సేవకుడు. చెప్పండి, ఎవరండి? సేవకులను ఏం చేస్తారంట? మాట్లాడతలేదండి. బోడివాడా అని పిల్లలందరూ ఎవరిని ఎగతాళి చేశారు? దైవజనుడైన ఎలీషాని ఏం చేశారండి? సేవకులను ఎగతాళి చేస్తారు కొంతమంది.
సేవకుల్ని ఎగతాళి చేసి ఆయన ఆయన వాక్యములను తృణీకరించుట. దేన్నంటమ్మా? ఎలా చూడాలి చాలా శ్రద్ధగా. చాలా మంది ఏమో యేసుక్రీస్తుని తృణీకరిస్తున్నారు, కొంతమంది ఏమో దేవుని కృప ద్వారా పొందుకున్న జ్యేష్ఠత్వాన్ని తిండి కోసం ఏం చేశారమ్మా? తృణీకరించారు. కొంతమంది ఏమో దేవుడు సిద్ధపరిచిన దేశాన్ని తృణీకరిస్తున్నారు, కొంతమంది ఏమో దేవుని వాక్యమును. లోబడలొద్దా? మాట్లాడాలి, త్వరగా చెప్పండి. లోబడలొద్దండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. సైన్యములకు 5:24. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కులను వారు తృణీకరిస్తున్నారు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు వాక్యాన్ని తృణీకరిస్తారో తెలుసా? చాలా మంది వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. ఎందుకో తెలిసిన ఇక్కడ చెప్పాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తన మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై. చూసారండి, వాక్యమందు వాళ్ళు ఏం చేయట్లేదంట? సంతోషించట్లేదు. దేని ఎందుకు సంతోషించట్లేదు వాళ్ళు? నువ్వు దేని ఎందుకు సంతోషించాలా? వాక్యమందు సంతోషించాలా. ఇప్పుడు వీళ్ళు వాక్యమునందు సంతోషించట్లేదు కాబట్టి వాక్యాన్ని ఏం చేస్తున్నారండి? తృణీకరిస్తున్నారట. అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమైంది? దగ్గరికి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టి. ఒకటి, ఎవరిని తృణీకరిస్తున్నారండి? యేసుక్రీస్తుని. ఇప్పుడు దానికి ఆపోజిట్, మనం ఎవరిని తృణీకరించకూడదు? యేసుక్రీస్తుని తృణీకరించకూడదు. 2, ఎవరిని తృణీకరిస్తున్నారండి? దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించారు. మనమైతే ఏం చేయకూడదు? దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించకూడదు. 3వది, వాళ్ళు దేన్ని తృణీకరించారు? దేవుడు సిద్ధపరిచిన దేశమును తృణీకరించారు. మనమైతే దేవుడు సిద్ధపరిచిన దేశాన్ని తృణీకరించకూడదు. 4వది, వాళ్ళు ఎవరు వాక్యాన్ని తృణీకరించారు? దేని యందు వాళ్ళు సంతోషించట్లేదు? లోకంలో సంతోషం పెరిగిపోయింది వాళ్ళకి. కాబట్టి మనసును సిద్ధపరచుకుని రాలేదు దేవుడి దగ్గరికి. ఎలా పడతాలో వచ్చారు. వాళ్ళకి వాక్యంలో సంతోషం లేదు, వాక్యంలో సంతోషించట్లేదు, లోకంలో సంతోషిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు నాన్నగారు? వాక్యాన్ని తృణీకరించేశారట. 4వది, మన ప్రాణాలు పోయినా మనము వాక్యమును తృణీకరించకూడదు. స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్పాలి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. త్వరగా చూద్దాం. 5వ మాట. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. తర్వాత మాట బిడ్డలారా, మనం చూస్తున్నాం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పాలి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పాలి. బిడ్డలారా, మీ తలల పైకి త్వరగా చూస్తే 2 మాటలు చెప్తాను, చాలా శ్రద్ధగా మీరు వినాలి. 1, మనం యేసయ్యను ఏం చేయకూడదు. 2, క్రీస్తు కృప ద్వారా పొందుకున్న జ్యేష్ఠత్వాన్ని తృణీకరించకూడదు. 3, దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న దేశాన్ని తృణీకరించకూడదు. 4, దేవుని వాక్యాన్ని తృణీకరించదు. 5, దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు. ఆమేన్ చెప్పండి. గద్దించడం వేరు, శిక్షించడం వేరు. గద్దింపు పాయింట్ వేరే ఉంది. ఈ మాట ముందు ఏనండి. కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తాడా, శిక్షించడా? ఎందుకు? ఇప్పుడు దేవుడు చేసే ఆ శిక్షను మనం తృణీకరించి, ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, పిల్లలు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. మా పిల్లల్ని మేము శిక్షించామయ్యా, గద్దించినప్పుడు గద్దించాం, శిక్షించినప్పుడు శిక్షించాము అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎప్పుడు మీరు శిక్షించలేదండి? ఏమా స్తోత్రం చెప్పండి. షర్మిల గారు చేయి పైకి ఎత్తుతలేదు, దుర్గ గారు కూడా ఎత్తలేదు. ఇయ్యాల సావిత్రిని ఎత్తారండి, దేవుడు దీవించుకున్నారు. ఆమె చెప్పండి గట్టి. హల్లెలూయా. మా సిస్టర్ వినయ్ గారు ఎత్తారా? ఎప్పుడు పిల్లల్ని కొట్టలేదా మీరు? దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే సిస్టర్ గారికి మనం ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలి.
ఆమె మంచి బహుమతి ఇవ్వాలి సిస్టర్ గారికి. మన పిల్లల్ని మనం ఎందుకు శిక్షిస్తాం? కాదు, వాళ్ళు చచ్చిపోవాలని శిక్షిస్తావా, క్రమపరచాలని శిక్షిస్తావా? అలా దేవుడు కూడా మనల్ని, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఆగానండి ఇక్కడ. స్పీడ్గా చదివించి వెళ్ళిపోతుంది నేను. ఇది చాలా ప్రాముఖ్యంగా మీరు తీసుకోవాలి, నీవైనా నేనైనా సరే. తప్పకుండా దేవుడు ఈ భూమి మీద కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు. ఆ శిక్షను మనం కమిట్ అయ్యి, ఆ శిక్షను మనము పొందుకుని, ఆ శిక్షను తప్పకుండా మనం అనుభవించుదుముగాక. అలా అనుభవిస్తే రేపు ఈ లోకమంతటికి కలగబోయే శిక్షా విధి నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడో. స్తోత్రం చెప్పండి గట్టి. ఎందుకంటే చూడండి, మనము తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని బాప్తిసము పొందే వరకు చేసిన సకల విధమైన దోషములు, పాపములన్నీ పశ్చాత్తాపడి ప్రార్థన చేసి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాం కాబట్టి, బాప్తిసం పొందే వరకు, మళ్ళీ చెప్తున్నాను, తల్లి గర్భమును మొదలుకొని బాప్తిసం పొందే వరకు మనం చేసిన ప్రతి పాప దోషములన్నీ యేసు రక్తములో కడిగి వేయబడి బాప్తిసము ద్వారా పాపములను ఏమన్నాయి? క్షమించబడి ఉన్నవి. ఆమేన్ చెప్పండి. సరే, మరి బాప్తిసం పొందిన తరువాత ఏదో చిన్న చిన్న తప్పులు కానీ పొరపాట్లు కానీ ఎవరు చేయలేదంటారా? తెలిసి చేయలేదా? మరి బాప్తిసం పొందనప్పుడేమో యేసుక్రీస్తు శిలువ యాగము ద్వారా ఆ పాపాలని క్షమించబడ్డాయి. బాప్తిసం పొందిన తర్వాత కూడా తెలిసి తెలియక ఎన్నోసార్లు ఎన్నో పొరపాట్లు మన జీవితంలో దొరలిపోయినాయి. మరి దొరలిపోయిన ఈ పొరపాట్లు బట్టి మనం తీసుకెళ్ళి అగ్నిగుణంలో వేసేయాలా ఆయన? ఈ మాట మీకు క్లియర్గా అర్థం కావాలంటే, ఎందుకు దేవుడు శరీరంలో ఉండగానే, కావాలంటే మీరు చూసుకోండి, పెద్ద పెద్ద భక్తుల్ని చూసుకోండి. పెద్ద పెద్ద భక్తులు మరణవస్థకి వెళ్ళినప్పుడు, వృద్ధాప్యానికి వెళ్ళినప్పుడు మంచం మీద పడి చాలా యాతన పడుతూ వారు ఏమి విడిచారు? ప్రాణాలు విడిచారు. మీరు గమనించుకోండి. కాలితే మంచి పరిశుద్ధులు కదండి వాళ్ళు, గొప్ప భక్తులు కదండి, గొప్ప సేవ చేశారు కదా, వేల సంఘాలు కట్టారు కదండి. ఏంటండి బాబు, ఎందుకు పంపేళ్ళు ఎలాగా మంచం మీద ఎంతో ఇబ్బంది పడ్డారు, చాలా నలిగిపోయారు, చాలా బాధను అనుభవించారు, చాలా శిక్షించబడుతున్నారు ఏంటండి అని కొన్నిసార్లు మనకు అనిపించింది. బాప్తిసం పొందిన తర్వాత, సేవలోకి వచ్చిన తర్వాత చేసిన తప్పిదాలు, పొరపాట్లు, కొద్దిగా అహం, గర్వం, నేనే అని, అంటే పాపం అంటే మరీ బొత్తుగా చాలా దారుణం అనుకోకండి. ఏదో చిన్ని నేను మంచి భక్తిపరుణ్ణి, నాకు ఒక వైరాగ్యం ఉంది, ఎట్లాంటి ఏదైనా ఉంటే వీటన్నిటి కోసం ప్రభు మనల్ని ఏం చేస్తా తెలుసునండి? ఈ భూమి మీద ఉండగానే మనల్ని శిక్షించి, మనల్ని సరిచేసి, అవన్నీ ఒప్పించి, రేపు లోకముతో పాటుగా శిక్షా విధి కలగకుండానట్లు ప్రస్తుతం మనల్ని శిక్షించి సరిచేసి తన మహిమకు రాకడకు ఎత్తబడే గుంపులో ఉంచుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి అన్నమాట. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, తియాల పాస్టర్ గారు 11వ అధ్యాయం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. 28 నుంచి చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు. అదిగో రేపు ఆదివారం వస్తుంది. రేపు ఆదివారం ఏ సండే అండి? ఫస్ట్ సండే. ప్రభువు శరీరం అని రక్తమును వివేచింపక తిని త్రాగువాడు. తనకు శిక్షా విధి కలుగటకే తిని తాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల 32వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. పాఠానికి అండర్లైన్ చేసుకోవాలి. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు శిక్షా విధి కలగకుండునట్లు ప్రభువు చేత ప్రస్తుతము శిక్షించబడుచున్నాము. చదివితే స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన యేసయ్య మనల్ని శిక్షిస్తాడా? శిక్షించడా? ఎందుకు శిక్షిస్తున్నాడు ఆయన? లోకముతో పాటు. ఆ వచనం ఇంపార్టెంట్ అని చెప్పానుగా, నామహంగా చూస్తున్నారండి. చదవండి. లోకముతో పాటు మీకు శిక్షా విధి కలగకుండునట్లు ప్రస్తుతం మనము ప్రభువు చేత
శిక్షింపబడుచున్నాము. అంటే ఈ భూమి పైన ప్రభు మనల్ని శిక్షించి సరిచేసి క్రమపరిచి ఆయన కోరుకున్నంత సంపూర్ణ పరిశుద్ధతలోనికి మనల్ని తీసుకువెళ్ళిన తరువాత మనల్ని ఆ మహిమకు తీసుకుని వెళ్తాడు. స్తోత్రం కలుగని. లోకంలో ఉన్న వారికి ఏమి రాబోతుంది? ఇప్పుడా రాబోయే దినాల్లోనే. ఆ రాబోయే దినాల్లో ఏంటి? ఆ శిక్ష పేరేంటి? నిత్య నరకాగ్ని. ఆ నిత్య నరకాగ్ని నుంచి నిన్ను నన్ను తప్పించడానికి ఏదో చిన్న చిన్న పొరపాట్లు దొరికిపోయినాయా, వాటన్నిటి కోసం దేవుడు తప్పకుండా మనల్ని శిక్షిస్తున్నప్పుడు మనం ప్రభువా నీ శిక్షను తృణీకరించినయ్యా, నీ శిక్షకి నేను అప్పగించుకుంటాను ప్రభువా మై లార్డ్ అని మనం అప్పగించుకోగలిగితే తప్పకుండా మనల్ని శుద్ధీకరిస్తాడు, క్రమపరుస్తాడు. రేపు లోకముతో పాటుగా శిక్ష కావాలా? ఇప్పుడే ప్రభువుతో శిక్షించబడదామా? మాట్లాడతలేదు తెరిచి. ఇదే బెస్ట్. రేపు మహాఘోరం, ఏడుపును పండ్లు కొరుకుటయ్యో ఉండునని అన్నాడు పాస్టర్ గారు. ప్రసంగం అంతా అయిపోయి ముసలితో వచ్చిందంట. బాబా బాబా ఎంతని ఏం చెప్పో బాబా అందంట. ఎవరిని? పాస్టర్ గారు. అమ్మా అగ్ని గుండములో ఏడుపును పండ్లు కొరుకుటయ్యో ఉండును అన్నాడు. మళ్ళీ అలాగా బాబా మరి నాకు పొలి లేవు కదా బాబా అంటుందండి. ఏమంటుందంట? అమ్మ ముసల్దానా నాకు పొలి లేవు కదా బాబా అంటే ఈయన అన్నాడంట. ఆయన ఇంకా పాస్టర్ గారు ఇంకా బాగా ముదురు. ఆ పాస్టర్గా మొత్తం ఉండదేటండి, నాకు పొలి లేవు కదా బాబా అన్నట. అమ్మ కొత్త పొల్లు సెట్టు చేయించి నోట్లో పెట్టించి పది కొరికిస్తానులే అమ్మ ఆయన అన్నాడంట. అంత అవసరమా? ఆ ఘోరాతి ఘోరమైన లోకముతో కలిగే ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి ప్రస్తుత దినాల్లో మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన మలుస్తున్నాడు. కొన్ని బాధలు నీకు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని తృణీకరణలు పొందుతున్నావు, శరీరంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, శిక్ష అనుభవిస్తున్నావు. ఎందుకు తెలిసిన? ఈ శిక్షే నాకు మంచిది అని అందరూ. తండ్రి చేసే శిక్ష నాకు మంచిది అని అందరూ. పక్కవారు చెప్పండి, తండ్రి చేసే శిక్ష మీకు మంచిది. ఆమె చెప్పండి. అనుభవిద్దామా వద్దన్నామా? వద్దంటే పోరా అంటాడు. ఇంక ఎప్పుడు చూస్తున్నావు అంటాడు. లాస్ట్లో చూద్దాం అంటాడు. లాస్ట్లో చూసేదానికంటే ఎప్పుడుదప్పుడు క్లియర్ అయిపోతే బెస్ట్. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. ఆమె నాన్న ఏదో పొరపాటు చేసే ప్రభు క్షమించిన ఆయన, క్షమిస్తావు ప్రభు పోనీ సరి చేయ ప్రభు, ఏదో ముళ్ళెట్టేది కొట్టినైనా శిక్షించే ప్రభు అంటే ఒక 2 శిక్షలు వేసాడు అనుకో మొత్తం అన్ని కొట్టుకుపోతాయి. నేను స్తోత్రం కలిగి మొత్తం ఫ్రెష్. ఇంకా హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. 1 యేసుక్రీస్తును తృణీకరించొద్దు. 2 దేవుని ద్వారా కృప ద్వారా పొందుకున్న జ్యేష్ఠత్వాన్ని తృణీకరించొద్దు. 3 దేవుడు సిద్ధపరుస్తున్న వాగ్దాన దేశాన్ని తృణీకరించద్దు. కావాలని కోరుకో, నాకొద్దు పరలోకం మీరే వెళ్ళండి అనకండి. మీరు రాజమండ్రిలో పాస్టర్ గారు ఉండేవాడమ్మా. ఆయన ఇదిగోండి బాగా ఫారినర్స్ మా డబ్బు కోటీశ్వరు చనిపోయాడు. ఆయన లేడు కాబట్టి చెప్తున్నాను. ఉన్నా చెప్పేవాడిని కానీ పేరు చెప్పని చెప్పేవాడిని. ఇప్పుడు కూడా పేరు చెప్పనులే. డైరెక్ట్గా పెద్ద క్యాంపస్ అంటే పెద్ద పెద్ద కుక్కలు ఉంటాయి ఆ క్యాంపస్లో, మంచి హాస్టల్ ఏమి ఉంటాయి. డైరెక్ట్ సిగరెట్ కాల్చేవాడు. ఎవరైనా అయ్యారండి మీరు పాస్టర్గా? అయ్యా మీరు పాస్టర్ గారండి బాబు, మీరేంటంటే బాబు ప్రతి ఆదివారం వాక్యం టీవీలో వాక్యం చెప్తారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం మేము టీవీల నుంచి చర్చల నుంచి ఇంటికి రాగానే బొమ్మ పెడితే మీ బొమ్మ వస్తుంది, ఇంత వాక్యం చెప్పేస్తున్నారు సిసిసి ఛానల్లో, ఏంటంటే దగ్గర సిగరెట్ కాలుతున్నారు. రే పరలోకం ఉందా అని అడిగాడు. ఎవరన్నా సిగరెట్ కాలుతున్నారు ఏంటి అని అడిగితే పరలోకం ఉందా? ఉందని అంటే పరలోకానికి మీరు అంతా వెళ్ళండిరా, నరకం ఖాళీగా ఉంది కదా నేను వెళ్తాను అనేవాడు డైరెక్ట్గా. నేను కాలుతానురా, నీకేంటి బాధ, నువ్వు పరలోకం వెళ్ళు, నరకం ఉంది కదా నేను వెళ్తాననేవాడు. ఆయన చచ్చిపోయాడు, ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటాడు అక్కడికి. అంటే అతను తెలియకుండా దేన్ని తృణీకరిస్తున్నాడు చెప్పండి? దేవుడు సిద్ధపరిచే రాజ్యాన్ని తృణీకరించకూడదు. తర్వాత ఎవరిని? దేవుని వాక్యాన్ని తృణీకరించకూడదు. తర్వాత దేవుడు చేసే శిక్షను తృణీకరించకూడదు. తర్వాత చూద్దామా 6వ మాట. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 30వ వచనం. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు, నా గద్దింపు దేవుని గద్దింపును వారు కేవలము
తృణీకరించిరి. కేవలము తృణీకరించిరి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. చూసారండి, మన హృదయం కూడా కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తామా? మాట్లాడండి. నీ హృదయం నేను గద్దించినప్పుడు వెంటనే లోపడలా వద్దా? లోబడిపోవాలి. 6వ మాట, అమ్మా నా హృదయ గద్దింపుని నేను ఎప్పుడూ తృణీకరించకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. ఆమేనండి. దేనంట? హృదయం. ప్రతి ఒక్కరి హృదయము ప్రతి ఒక్కరిని గద్దిస్తుంది. ఎంతమంది మనస్సాక్షి ఎంతమందిని గద్దిస్తుంది? చేతిని ఎత్తని చూస్తాను. నువ్వు గద్దించలేదని చెయ్యి పైకి ఎత్తలేదంటే ఇక నువ్వు ఎవరితో సమానం? అది నీ మనస్సాక్షి ఏమైంది? మనస్సాక్షి చచ్చిపోతే ఏం చేయదు? నిన్న ఇంకా గద్దించదు. నీ హృదయం బతుకుంటే, నీ మనస్సాక్షి బతుకుంటే ఎప్పటికప్పుడు నీ మనస్సాక్షి నేను ఏం చేస్తుంది? నేను ప్రార్థనకి వెళ్తున్నా, ఇలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా, ఇలా మాట్లాడచ్చా, ఇలా చూడొచ్చా అని ఎవరు గద్దిస్తుంటారు? నిన్నైనా ఆ మనస్సాక్షి మనం గద్దిస్తున్నప్పుడు మన ఆ మనస్సాక్షి గద్దింపుని మనం ఏం చేయకూడదండి? 6వది తృణీకరించకూడదు. 7వ మాట, ఆఖరి మాట. దేవుని స్తోత్రం చెప్పండి. రోమాపత్రిక, ఇది చాలా అద్భుతం. 2వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము, చూడండి చూడండి చూడండి. దేవుని ప్రజలారా, దేవుని అనుగ్రహమును మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని. అదిగో దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుంది. మార్పు చెందినా ఇంకా ఎంతకాలం ఈ పాపంలో ఉంటావు? మార్పు చెంది సిస్టర్, ఎందుకు ఎంత బతుకుతావు? ఎలా ఉంటున్నావేంటి బాబు? ఎలా జీవిస్తున్నావేంటమ్మా? ఎలా ఉండకూడదమ్మా అని దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని. ఏం పొందుకంటే చెప్పండి, ఏం పొందుకంట? మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును. చూసారండి, దేవుని అనుగ్రహమును అనండి అందరూ. దేవుని సహనమును నేను తృణీకరించకూడదు. చాలా మంది దేన్ని తృణీకరిస్తున్నారండి? దేవుని సహనాన్ని ఏం చేస్తున్నారు? దేవుడు సహనం 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 సహిస్తున్నాడు ఆయన. సరేలే, ఈరోజు కాకపోతే రేపైనా మారతామని ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని సహిస్తుంటే చాలామంది దేవుని సహనాన్ని వింటున్నారా? ఎలా తీసుకుంటున్నారండి? చేతగాంతనంగా తీసుకుంటున్నారు. దీన్ని మాట్లాడతలేదు. అది యేసుప్రభుని గుద్దుతుంటే ఇలా మౌనంగా ఉన్నాడు ఆయన. కన్నెర చేస్తే 72,000 దూతలు దిగుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పొటేలు పొటేలు పని కొడుతున్నారు ఆయన్ని. పనికొడి తృణీకరించి, ఏంటండి నువ్వు ఎక్కడున్నావు? వెళ్ళిపో, ఇలా ఊరు వెలుపులో ఉండవలసిన వాళ్ళండి, ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు అని తృణీకరించి. ఇంకా దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడై, దేవుడు సహనము కలిగిన వాడై. అక్కడ ఏం చెప్పడం? ఇంకో మాట ఉంది. దేవుడు దీర్ఘశాంతమును దేవుని సహనమును నీవు తృణీకరిస్తావా? చాలా మంది దేవుని సహనాన్ని ఏం చేస్తుంటారు చెప్పండి? సహనము కలిగిన దేవునికే సహనం పోయిందనుకో, స్తోత్రం అంటలేదు గట్టిగా. ఆమెనా? నీ పైన నా పైన సహనం చూపిపోయాడు. ఇంకా సహనానికే సహనం చచ్చిపోతే ఆమెనానండి గట్టిగా. ఆమెనంటే దేనికి? మీ ఆయన బాగా సహనమూర్తి మీ ఆయన అనుకో. ఎలా పాపం సహనంగా ఉంటే ఓ గొలికి 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 తెగ తినేస్తాం అనుకో, ఎప్పుడో ఒక రోజు ఏం చచ్చిపోతాయి? మాట్లాడతలేదు. మాట్లాడండి. అప్పుడు ఆయన దేని పని చెప్తాడు? దేనికి మాట్లాడతలేదని? చేతికి కాదండి, చేతికంటే బలమైన లోపల ఉంటాయి వస్తువులు. రోకల బండ, దుడ్డు కర్ర, క్రికెట్ బ్యాట్. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాను, మీ ఆవిడికి బాగా సహనం అనుకో, గొలికి 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 వాడికి ఏం చేస్తుంది? సహనం చచ్చిపోయేదానికి ఏం చేస్తుంది? మాట్లాడదు. ఎలా చూస్తున్నారా? స్తోత్రం అండి. పిల్లలకి బాగా సహనం, గొలికి 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 అనుకో, పిల్లలకి సహనం చచ్చిపోయేదానికి ఏం చేస్తాం?
ఏమన్నా తమ్ముళ్ళు చెల్లెలారా, మీ తల్లిదండ్రులకు బాగా సహనం అనుకో, గొలిగితే సహనం తెచ్చింది అనుకో ఏమవుద్ది? నీకు మూడుద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె అంటలేదు, స్తోత్రం చెప్పండి. అక్కడ చెప్పాడు, దీర్ఘశాంతమును దేవుని సహనమును తృణీకరిస్తామంటున్నాడు. ఇలాగ నువ్వు తృణీకరిస్తే దేన్ని? దేవుని సహనాన్ని నువ్వు తృణీకరిస్తే నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు కదా అంటాడు అక్కడ. దేవుడు న్యాయమైన తీర్పు బయలుపరచబడినప్పుడు నీకు నువ్వే ఉగ్రతను ఏం చేస్తున్నావు? ఎందుకో తెలిసిన, ప్రస్తుత కాలంలో దేవుడు నీ పైన చెబుతున్న సహనాన్ని నువ్వేం చేసావు? తృణీకరించావు కాబట్టి. ఎంత దారుణం అంటేనండి, 7 రకాల గుంపులు మీకు చూపించాను, నిల్చోండి అందరూ. కొంతమంది ఎవరిని తృణీకరించారు? ఏ రోజు ఎవరిని తృణీకరించాడు? యేసుక్రీస్తుని తృణీకరించాడు. మనం ఏం చేయకూడదు? యేసయ్యని తృణీకరించకూడదు. 2, ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు, మనము జ్యేష్ఠత్వాన్ని. 3, ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుడు సిద్ధపరుస్తున్న దేశాన్ని తృణీకరించారు, మనము ఆ దేశాన్ని తృణీకరించకూడదు. 4, ఇర్మియా గ్రంథములో దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని తృణీకరించారు, మనము దేవుని వాక్యాన్ని తృణీకరించకూడదు. 5, దేవుని శిక్షను మనము తృణీకరించకూడదు. 6, హృదయ గద్దింపుని మనము తృణీకరించకూడదు, లోబడ. 7, దేవుని సహనాన్ని దీర్ఘశాంతాన్ని తృణీకరించద్దు. తృణీకరిస్తే నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటావు, నీకు నువ్వే కావాలని కోరుకుంటావు. ఇలా నీ జీవితంలో యేసయ్య వలె అనేకమైన తృణీకరణలు వచ్చినాయా? పురుక్కంటే అనగా నిన్ను చూసారా? దిగురు పడబాకు. ఎవడైతే నిన్ను తృణీకరించాడో వాడిని యేసు నీ కాళ్ళ దగ్గరికి తీసుకురాబోతున్నాడు. అట్టి మహాకృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించునుగాక. అందరూ నిలువు మోకాలు వేయండి. కుర్చీలో కూర్చున్న వారు లేచి నిలబడండి. 2 చేతులు పైకెత్తండి. అందరూ స్తోత్రం అంటూ ప్రభు సన్నిధిలో త్వరగా ప్రభు సన్నిధిలో ప్రభువా నీకు స్తోత్రము నాయనా.